హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో. అన్న ఈరోజు మన వీడియో వచ్చేసి ది జనవరి 2 అనమాట. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఈ స్టోరీని అయితే సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. మీకైతే లాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మొత్తం కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పటికైతే సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక అబ్బాయి ఆ అబ్బాయికి అయితే ఒక మెయిల్ అయితే వచ్చింటుంది. ఆ మెయిల్ ఏముంటుందంటే వాళ్ళ తాతయ్య నుంచి అయితే వచ్చింటుంది. ఆ మెయిల్ ఏంటంటే అబ్బాయి ఆ తాతయ్య ఎక్కడో ఐలాండ్లో చిక్కుకుపోయింటాడు, నన్ను కాపాడు అని వాళ్ళ మనవాడికైతే ఈ అబ్బాయికి అయితే మెయిల్ అయితే పంపించి ఉంటాడు. అప్పుడు ఆ అబ్బాయి అయితే వాళ్ళ డాడీని వెంట పెట్టుకొని పోతాడు. కానీ వాళ్ళ డాడీకి ఈ అబ్బాయికి అయితే పడదు. కానీ ఆ ఐలాండ్ పేరు తెలియదు కాబట్టి ఆ ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్తాడు. కానీ ఆ ఐలాండ్లోకి వెళ్ళాలంటే ఒక హెలికాప్టర్ కావాలన్నమాట. ఆ హెలికాప్టర్ అయితే మాట్లాడుకుంటారు. ఆ హెలికాప్టర్లో ఇద్దరైతే ఉంటారు. ఒకరేమో ఒక అమ్మాయి అయితే ఉంటుంది. ఆ అమ్మాయికి వాళ్ళ డాడీ కూడా ఉంటారు. వీళ్ళ నలుగురు, హీరో ఎవరో చెప్పలేదు కదా, రాక్ అనమాట. వీళ్ళ నలుగురు అయితే, రాక్ అంటే ఎవరంటే ఆ చిన్న అబ్బాయి కొడుకు, చిన్న అబ్బాయి వాళ్ళ డాడ్ అనమాట. వీళ్ళ నలుగురు అయితే వెళ్తారు. ఆ హెలికాప్టర్ అయితే చాలా సరిగ్గా ఉండదు. అలా వెళ్తూ ఉన్నప్పుడు అయితే ఒక థండర్ స్టార్మ్ వచ్చేసి వాళ్ళనైతే ఒక ఐలాండ్లో అయితే విసిరేస్తుంది. అప్పుడు ఆ ఐలాండ్లో ఎలాగుంటుందంటే చిన్నవి పెద్దగా, పెద్దవి చిన్నగా అయితే ఉంటాయి. జంతువులు కానీ వస్తువులు కానీ అలాగైతే ఉంటాయి. అలా ఎన్నో అడ్వెంచర్స్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ తాతయ్యని అయితే కనిపెడతారు. వాళ్ళ తాతయ్య కూడా కనిపించి అందరూ అయితే ఒకసారి అయితే స్టే అయితే చేస్తారు. తర్వాత ఏం మాట్లాడుకుంటారంటే వాళ్ళ తాతయ్య అయితే ఒక నోటీస్ అయితే చేసింటాడు. ఏంటంటే కొన్ని రోజుల్లో ఈ ఐలాండ్ అయితే మనకైతే నాశనం అవబోతుంది కాబట్టి మనం ఎలాగైనా తప్పించుకోవాలని అయితే ప్లాన్ అయితే చేస్తారు. అలాగే ఎన్నెన్నో అడ్వెంచర్స్ అయితే ఉంటాయన్నమాట. అన్ని అడ్వెంచర్స్ని అయితే వీళ్ళు చేసుకుంటూ వెళ్ళి ఎన్నో ప్రమాదాలను తప్పించుకుంటూ వెళ్ళి మన రాక్ అండ్ వాళ్ళ కొడుకు తెలుసు కదా నాన్న, వాళ్ళిద్దరైతే ముందుగా అయితే వెళ్ళి ఒక సముద్రం అయితే కనపడుతూ ఉంటుంది. అప్పటికే మన ఐలాండ్ అయితే కూలిపోతూ ఉంటుంది అనమాట. ఐలాండ్ మొత్తం మునిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఒక సబ్మెరీన్ అయితే ఉంటుంది. ఆ సబ్మెరీన్లో అయితే ఎలక్ట్రిసిటీ అయితే ఉండదు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సబ్మెరీన్కి ఒక ఎలక్ట్రిక్ ఫిష్ అయితే ఉంటుంది. దాన్ని మన రాక్ అయితే ఉపయోగించుకుంటాడనమాట ఎలక్ట్రిసిటీగా. ఉపయోగించుకొని తర్వాత మిగతా వాళ్ళు కూడా ముగ్గురు, వాళ్ళ తాతయ్య వాళ్ళందరూ అయితే వచ్చేస్తారు మన సబ్మెరీన్లోకి. వీళ్ళందరూ ఎలాగలా తప్పించేసుకుంటారు. తర్వాత లాస్ట్కి ఏం చూపెడతారంటే మన రాక్ కొడుకు తెలుసు కదా, అతనికైతే బర్త్డే అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళ తాతయ్య రాడనుకుంటారు. బట్ వాళ్ళ తాతయ్య అయితే కన్ఫామ్గా వచ్చేసింటాడు. ఇదే లాస్ట్, అంతే అనమాట మన వీడియో వచ్చేసి. ఇలాగా మీకైతే సింపుల్గా చెప్పే స్టోరీ కావాలా, లాంగ్గా ప్రతి లైన్ క్లియర్ కట్గా చెప్పాలంటే అడగండి నన్ను, నేనైతే కామెంట్లు అడగండి, నేనైతే చేయడానికైతే ట్రై చేస్తాను. అంతే. నేనేం చేస్తానంటే ఒక ఓటింగ్ అయితే కండక్ట్ అయితే చేసింటా, వెళ్ళి చూడండి కమ్యూనిటీలో. అదే మీకు లాంగ్ వీడియో కావాలా, షార్ట్ వీడియో కావాలని చూడండి అంతే మన వీడియో వచ్చేసి. మన వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి. అందరికీ బాయ్ చాలా సింపుల్గా ఉంది మన వీడియో కూడా. అందరికీ బాయ్